హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రొయ్యల పులావ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. రొయ్యల బిర్యానీ ఇలా చేసుకున్నారంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ రొయ్యల పులావ్ కోసం నేను ఇక్కడ 1 kg రొయ్యల్ని నీట్గా క్లీన్ చేశాక 1/2 kg రొయ్యలు అయితే వస్తాయి. పైన పొట్టు, పైన బ్లాక్ నరం, కిందున్న నల్లని నరం రెండూ క్లీన్ చేసి ఉప్పు నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకుంటే ఒక 5 times నీసు వాసన కూడా రాదు. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1/2 tablespoon పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు నేను ఇక్కడ 1.5 tablespoon కారం, అరచక్క నిమ్మరసం వేసుకుని ఈ రొయ్యలకి బాగా ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసుకునేవి బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. చేసుకుని ఈ విధంగా ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి కంపల్సరీగా. అప్పుడే ఈ రొయ్యలు జ్యూసీగా ఈ పులావ్లోకి చాలా బాగుంటాయి. 1/2 hour పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కోసం మనం ఇక్కడ రొయ్యల బిర్యానీ చేస్తున్నాం కనుక మందంగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 5 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఓల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మంచిగా సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఈ రొయ్యల పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. రొయ్యల బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఈ టైంలోనే 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా ఈ టమాటా కూడా సాఫ్ట్గా అయిపోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 1/2 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి ఒక 5 seconds జస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు 10 నిమిషాలు మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ టైంలోనే హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఆఫ్టర్ 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. రొయ్యలు ఉడికేటప్పుడు వాటర్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఈ వాటర్తోనే మనకి రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి. మనం ఎలాంటి వాటర్ అనేది అసలు యూజ్ చేయకూడదు. చూసారు కదా, చక్కగా ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఒక 1/2 tablespoon బిర్యానీ మసాలా, అలాగే ఒక 1/2 tablespoon గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా ఈ మసాలా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. కలిపేసి మళ్ళీ ఒక్కసారి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నట్లయితే వాటర్ మంచిగా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. ఈ టైంలోనే మనకి రొయ్య ఉడికిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చక్కగా పర్ఫెక్ట్గా అయితే రొయ్య ఉడికిపోతుంది. అలాగే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను ఇందులోకి. నేను ఇక్కడ 1/2 kg రొయ్యలకి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. రొయ్యల బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే బాస్మతి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కావాలంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే రైస్తో అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఈ రైస్ని కూడా అంతా కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్కి 3 glasses తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు చొప్పున వాటర్ వేసుకున్నాను. అప్పుడే రైస్ మనకి పొడిలాడుతూ రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇదే క్వాంటిటీలో ట్రై చేసి చూడండి. వాటర్ వేసాక మనం కొంచెం టేస్ట్ సరిపోయిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము. నాకు ఇక్కడ కొంచెం టేస్ట్ అనేది తగ్గినట్లు అనిపించి మళ్ళీ 1 tablespoon సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని కలుపుకున్నాను. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మనం ఉడికించేసుకున్నట్లయితే మంచిగా ఒక సగం అయితే ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేశాను. ఆఫ్టర్ 10 minutes చూపిస్తున్నాను. కొంచెం లైట్గా వాటర్ ఎగిరిపోయాయి. ఒకసారి అంతా కూడా మళ్ళీ మిక్స్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్, అరోమా చాలా బాగుంటుంది రొయ్యల బిర్యానీ. ఈసారి మీరు కూడా రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ట్రై చేసేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకొని ఈవెన్గా రైస్ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా గుమగుమలాడే రొయ్యల పులావ్ మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం సైడ్ డిష్గా రైతా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. గోంగూర కూడా బాగుంటుంది. సో చూసారు కదా, ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ సూపర్గా ఉంటుంది.
సో చూసారు కదా, బిర్యానీ అయితే టోటల్గా మనకి రెడీ అయిపోయింది. మంచిగా వేడివేడిగా ఉందన్నమాట. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూడండి, రైస్ కూడా బాగా కుక్ అయింది. మెతుక్కి అంటుకోకుండా ఈ రొయ్యల పులావ్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయింది. రొయ్య చూసారా మంచిగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.